సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నిజం జీవితంలో జరిగిన ఒక భక్తురాలు జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి. ఒక పల్లెటూరిలో పెరిగిన అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తన ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత పడ్డ కష్టాల్ని భరించలేక తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకుంది. ఆమె జీవితంలో బాబాగారు ఏ విధంగా మహిమ చేశారన్నది ఇప్పుడు మన బాబాగారు ఈ అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటన బట్టి మనకి సందేశం అయితే చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఆ కథ అయితే మనం వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మన సాయి సందేశాలన్నీ కూడా ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు షేర్ చేశారంటే కనుక, అలాగే మీరు లైక్ చేశారంటే కనుక మీరు నాకు ఇటువంటి సాయి సందేశాలు పెట్టడానికి ఎంతో సపోర్ట్ని అందించినట్టుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఒక పల్లెటూరులో పెరిగిన సాధారణ కుటుంబంలో పెరిగిన ఒక మంచి అమ్మాయి కదండి ఇది. నిజం జీవితంలో జరిగిన ఇదొక సంఘటన. ఆమె ఎంతో మంచిదన్నమాట. అలాగే తెలివైందంటే మరి అంత ఎక్కువైనా తెలివైంది కాదు. అంటే మంచి వాళ్ళకి ఎక్కువ కూడా కొంచెం తెలివి తక్కువగానే ఉంటుంది కదండి. ఎందుకంటే అందరూ కూడా మంచి వాళ్ళే, అందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పి ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుందండి. ఎక్కువ మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అది మీకు కూడా తెలుసు. అది మన బాబాయ్ గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి అని. ఎందుకంటే మంచి వాళ్ళనే బయట వాళ్ళు మోసం చేస్తారని బాబా చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అది అమ్మాయి ఏంటంటే అండి, బాగా చదువుకుంది కానీ చాలా మంచిదన్నమాట. ఎవరు ఏదైనా సరే కష్టంలో ఉన్నారు అని తెలిస్తే పాపం అమ్మాయి దాచుకున్న డబ్బులు ఉంటాయి కదండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇచ్చే డబ్బులు ఏదైనా సరే వెంటనే అవి తీసుకొని పాపం వాళ్ళ కష్టం తీర్చడం. ఎవరికైనా కష్టాలంటే ఎవరైనా హాస్పిటల్లో ఉండేటప్పుడు, వాళ్ళకి అనారోగ్యంగా ఉంది, డబ్బులు లేనప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం. లేదంటే ఎవరైనా సరే రోడ్డు మీద ఆకలితో కనిపిస్తే కనుక వాళ్ళకి ఏదైనా పళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ, అదే జ్యూస్ లాంటిది కానీ, ఫుడ్ కానీ, టిఫిన్ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉండేదండి. పాపం తనకంటూ కూడా ఏమీ ఆశ అంటూ కూడా ఏమీ ఉండేది కాదండి. ఎప్పుడు కూడా తనకి ఏంటంటే ఒక మంచి జాబ్ అనేది రావాలి. మంచి జాబ్ వచ్చిన తర్వాత, మంచి శాలరీ వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా వచ్చే శాలరీతోని లేని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలనుకుని తన కోరిక అండి. అంతకు మించి కూడా ఎక్కువ కోరిక అనేది లేదు. అలాగా దాని జీవితం, ఆ అమ్మాయి జీవితం అయితే చాలా చక్కగా సాగుతున్న అనుకునే సమయంలోనే ఒక వ్యక్తి అయితే పరిచయం అయ్యారండి. ఆ వ్యక్తి ఎంతగానో నమ్మించాడనమాట. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా బాగా చూసుకుంటాను అని చాలా బాగా నమ్మించాడు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం అయితే ఇష్టం లేదు. ఒకవేళ మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక మా అమ్మ మా నాన్నగారిని వాళ్ళతోనే స్వయంగా మాట్లాడండి అని చెప్పారు. చెప్పితే దానికి ఆ అబ్బాయి అన్నాడు, లేదు లేదు ఇప్పుడేం చెప్పద్దు, ఎందుకంటే నాకు ఉద్యోగం ఇంకా రాలేదు. నాకు ఉద్యోగం రాలేదు అంటే కనుక మీ వాళ్ళు ఒప్పుకోరు కదా నిన్ను ఇవ్వడానికి. ముందుగా మనం పెళ్లి చేసుకుందాము. మనం పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మీ ఇంటికి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే చేసేదేమీ లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి అమ్మాయిని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అలాగా 3-4 నెలల పాటు కూడా అమ్మాయి వెంట తిరుగుతూ ఇలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. పాపం అమ్మాయి ఏంటంటే అందరినీ కూడా కొంచెం అమాయకత్వంగా నమ్మేస్తుంది కదా. తన కళ్ళ ముందు ఏదైనా బాధపడుతున్నట్టుగా అనిపిస్తే పాపం జాలి పడుతూ ఉంటుందన్నమాట. ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే సరిగ్గా ఇంటికి వెళ్ళేవాడు కాదు, భోజనం చేసేవాడు కాదు, పిచ్చివాడి కింద అయిపోతూ ఉండేవాడు. ఇది చూసిన అమ్మాయి భరించలేక, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడేమో, నేను లేకపోతే బతకలేడేమో అని చెప్పి, ఏమైపోతాడో ఏంటో అని చెప్పి భయపడుతూ, సరే మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే మనం పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక తెలిసిన వాళ్ళ గుడిలోకి వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి. వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చూసి ఒక్కసారి షాక్ అయిపోయారండి. ఏంటి అమ్మాయి ఇంత మంచిగా ఉండేది, ఇటువంటి చెడ్డ అలవాట్లు కూడా ఏమీ లేదు, అసలు ఇటువంటి ఆలోచనలు కూడా రావు, సడన్గా ఇలా పెళ్లి చేసుకొని వచ్చిందేంటి అని ఇంకా వాళ్ళు
జరిగిన మూమెంట్ విని అది తట్టుకోలేకపోయారండి. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికైతే హార్ట్ అటాక్ అనేది ఉందండి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం సీరియస్ అయ్యే కండిషన్‌లో ఉందిమాట ఆ టైంలో. అది చూడలేక ఇంకా వెంటనే వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోమని చెప్పారు. "ఇంక నీ వల్లే మీ నాన్న పరిస్థితి ఎలా అయిపోయింది. ఇంక నువ్వు మాకు వద్దు. నువ్వు మాకు ఎప్పుడు కనిపించకు. మీరు నాతో మాట్లాడొద్దు. నువ్వు నాన్న పోయినా సరే నువ్వు మా ఇంటికి రావద్దు" అని చెప్తాడు. పాపం అమ్మాయి అయితే నిజంగా చాలా బాధపడుతుందండి. ఇలా జరుగుతుందని పాపం అమ్మాయి అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అబ్బాయి చెప్పాడు కదా! చాలా ధైర్యం చెప్పాడు. ముందుగా మనం పెళ్లి చేసుకొని వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అదేం కాదు నువ్వేం భయపడకు అని చెప్పాడని అది నిజం అనుకున్న ఆ పిచ్చి పిల్ల నిజంగానే పెళ్లి చేసుకొని వెళ్ళిందండి. కానీ అక్కడ అమ్మాయి అనుకున్న విధంగా ఏది కూడా జరగలేదు. దానికి వ్యతిరేకంగా జరిగింది. అది చూసిన అమ్మాయి చాలా బాధపడిందండి. ఇంకా చేసేదేమీ లేక అబ్బాయితో పాటే ఇంకా వేరే ఇంటికైతే వెళ్ళిపోయారండి. అబ్బాయి ఉన్న ఇంటికైతే వెళ్ళిపోయారు. అబ్బాయికి అయితే ఒక అమ్మ ఉంటుంది. నాన్న అయితే లేరండి. పాపం నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఉంటుందిమాట. అమ్మ ఎప్పుడూ కూడా తన కొడుకు అలవాట్లు చూసి ఇష్టపడేది కాదు. కొడుకుని దగ్గరికి కూడా తీసుకునేది కాదు. ఎందుకంటే అబ్బాయికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అది అమ్మకి కూడా తెలుసు కాబట్టి కొడుకుని దూరంగా ఉంచుతుంది. దూరంగా ఉంచేటప్పటికి అమ్మ వేరేగా వంట చేసుకుంటుంది. అంటే ఒకటే ఇల్లు. అమ్మ వేరేగా వంట చేసుకుంటుంది. కొడుకు కూడా వేరేగా వంట చేసుకోమని కొడుక్కి వేరేగా ఒక గది అనేది ఇచ్చేసిందనమాట. పాపం ఆ విషయాలన్నీ కూడా పాపం అమ్మాయికి తెలీదు కదమ్మా! అప్పుడు ఏం జరిగిందంటే ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళగానే అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి మొత్తం అంతా కూడా అమ్మాయికి అర్థమయ్యిందండి. అంటే ఈ అబ్బాయి ఇలా విడివిడిగా ఉంటున్నాడు. వీళ్ళ అమ్మగారు కూడా ఈ అబ్బాయితో ఉండడం లేదు అని అనుకున్నారు. అసలు ఎందుకు ఇలా ఉండడం లేదు? ఏంటి అసలు అని చాలా అయోమయం పరిస్థితిలో పడిపోయిందండి అమ్మాయి. ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేనంత ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఒక నెల, 2 నెలలు అయితే బాగానే ఉన్నారు. కానీ తర్వాత మరి ఫ్యామిలీ అంటే కొంచెం ఖర్చులు ఉంటాయి కదండీ! అలాగా పనికి వెళ్ళమని చెప్తే పనికైతే వెళ్ళేవాడు కాదు. పనికి వెళ్ళకపోవడంతోని ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళ అత్తగారు కూడా చూసి కూడా పట్టించుకునేవారు కాదు. పాపం అమ్మాయి ఆకలితోనే ఉండేది. అనుకోకుండా ఒక 4 నెలలు పోయేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. రోజు రోజుకి అమ్మాయికి కష్టాలంటూ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంతో చక్కగా పెరిగిన అమ్మాయి సడన్‌గా ఇలా మోసపోయి ఇలాంటి జీవితంలోకొస్తుందని అస్సలు ఊహించలేదు. అంత మంచిగా ఉన్న అమ్మాయికి ఎందుకు ఇంత కష్టం వచ్చిందనేది ఎక్కువగా బాధపడుతూ ఉండేది. అలాగా ఒక 3 సంవత్సరాల పాటు అలా భరించిందండి. 3 సంవత్సరాల పాటు భరిస్తే అమ్మాయికైతే పాప పుట్టింది. ఈలోపు అతనికి ఇంకా బాధ్యత అనేది పెరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారానికి ఒక్కసారి, 2 సార్లైనా పనిలోకి వెళ్ళేవాడు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అది కూడా లేదండి. పాప పుట్టిన కానించి పనికి కూడా వెళ్ళడం మానేశాడు. పాప అంటే ఆడపిల్లంటే అతనికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టపడట్లేదు. నాకు కొడుకు కావాలి. ఈ ఆడపిల్ల నాకు వద్దు అని అంటూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా చాలా గొడవ జరుగుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్‌ని కూడా ఇంటికి తీసుకురావడం, తన ఫ్రెండ్స్ ఈ అమ్మాయితో కొంచెం చికాకుగా కొంచెం చెడుగా మాట్లాడటం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. జరిగిందంతా కూడా తన హస్బెండ్‌కి చెప్తుంది. తన ఫ్రెండ్స్ మాటలన్నీ కూడా తన హస్బెండ్‌కి చెప్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ ఏమాత్రం కూడా వినడు. అసలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా భరించలేకపోయేది అమ్మాయి. చాలా బాధపడుతూ ఉండేది. బాబా ఎందుకు బాబా నాకు ఈ కర్మ, నన్ను తీసుకువెళ్ళిపో, నా పాపని నన్ను తీసుకెళ్ళిపో, బతకాలని నాకు లేదు బాబా అని అనుకుని పడుకుంటుంది. అనుకోకుండానే ఒక పెద్దాయన వచ్చారు లోపలికి. ఆ పెద్దాయన వచ్చి ఈ విధంగా అంటాడు, తల్లి నువ్వు ఏమాత్రం కూడా బాధపడకున్నా, నువ్వు ఇంతకుముందు ఒక పొరపాటు చేశావు కదా తల్లి, దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అమ్మా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, ఏం పొరపాటు, నేనేం పొరపాటు చేయలేదు, నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు పెద్దాయన, నాకంటూ ఏ ఆశ కూడా ఉండేది, ఎటువంటి స్వార్థం కూడా నాకు ఉండేది కాదు, కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను ఎవరికి ఏ పాపం చేశాను అని అంటుంది. అప్పుడు ఆ పెద్దాయన అంటారు, నువ్వు అందరికీ మంచిగా చేశావు బిడ్డ, కానీ మీ నాన్నకి మాత్రం చాలా నువ్వు అన్యాయం చేసి వాళ్ళని నువ్వు బాధ పెట్టావు
అది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా సరే తప్పు తప్పే తల్లి. ఆ తప్పుకి ఖచ్చితంగా పాపకర్మలంటూ ఉంటాయమ్మా. దాని కారణంగానే నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె ఎందుకు ఇలా చెప్పాడో అర్థం కాలేదు. ఆమె పడుకున్న తర్వాత కూడా బాబా కల్లో కనిపించాడు. కల్లో కనిపించి, తల్లి నీ బాధకి పరిష్కారం ఏమిటో నేను చెప్పాను, అయినా సరే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా తల్లి అని అంటున్నావు. అప్పుడు కల్లో కూడా ఆమె అంటుంది, బాబా నువ్వు నాకు ఎప్పుడు ఏం చెప్పావు బాబా, నువ్వు నాకు ఎప్పుడు ఏం కనిపించావు అని అంటే, నీకు నేను మొన్న కనిపించి చెప్పాను కదమ్మా, ఒక రూపంతో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను గుర్తించలేదు, ఇప్పుడు నేను వచ్చింది అది నేనే, నీకు నేను పరిష్కారం కూడా చెప్పాను కదా అని అంటుంది. వెంటనే ఆమెకైతే ఆయన పెద్దయిన చెప్పిన మాటలన్నీ కూడా వచ్చింది బాబా గారే అని గుర్తించింది. వెంటనే ఆ తర్వాత రోజు తన కూతురుని తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఎంతగానో తను చేసిన తప్పుని క్షమించమని బాధపడుతూ ఉంటుంది. తనకి జరిగిన అన్యాయం అంతా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోకుండా నా బిడ్డ జీవితం ఎలా అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంది. ఎలాగైనా సరే తన కాపురాన్ని సరిదిద్దాలని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళని, అంటే ఆ ఊర్లో పెద్ద వ్యక్తులను ఉంటారు కదండి, పెద్ద మనుషులు, వాళ్ళతోని మాట్లాడి ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఒకటి చేయించాలి అని అనుకుంటుంది. వాళ్ళందరి చేత కూడా మాట్లాడించి అబ్బాయిని పిలిపించి, ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఎలా చేస్తున్నావు, నువ్వు అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేటప్పటికి అబ్బాయికి అయితే కొంచెం మార్పు అనేది వచ్చింది. అలా కొంతకాలం అయ్యేటప్పటికి ఆమె జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంది. అంటే ఇప్పుడు మన బాబా గారు మనకి ఇచ్చిన సందేశం ఏమిటి అంటే ఫ్రెండ్స్, మనం ఎంతగానో మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, ఎవరికి కూడా తెలిసింది కూడా ఏ హాని కూడా చేసి ఉండము, కానీ తెలియకుండా కూడా మనకి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామండి. కానీ ఆ పొరపాట్లు ఖచ్చితంగా పాపకర్మలు అంటూ ఉంటాయి. దానికి మన బాబా గారు ఏ రూపంలో అయినా సరే వచ్చి పరిష్కారం చెప్తూ ఉంటారు. ఆయన చెప్పిన విధంగా ఆ పరిష్కారం కనుక మనం చేశాము అంటే మన జీవితం బాగుపడదు అనుకున్న జీవితం కూడా వెంటనే బాగుపడుతుందండి. మన జీవితంలో ఎలా అయితే మనం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నామో ఆ విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుందని మన బాబా గారు ఈరోజు సందేశం అయితే చెప్పారండి. ఆమె చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది కాబట్టి అక్కడతోనే ఆ పాపం అనేది తొలగిపోయిందండి. అలా కాకుండా బాబాగా చెప్పింది కూడా వినకుండా అలా నిర్లక్ష్యంతో ఉండిపోయి ఉంటే కనుక ఆమె జీవితం ఇంకెంతలాగా చికాకుగా ఉండేదో మీరే చూడండి. అసలు ఎంతవరకు ప్రాణాలతో కూడా బతుకుంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పాపను తీసుకొని ఎన్నోసార్లు చనిపోవాలని అనుకుంది. చనిపోవాలి అని అనుకునే సమయంలోనే బాబా గారు చూపించిన మార్గం ఎంచుకొని ఆయన చెప్పినట్టుగానే చేసింది కాబట్టి ఆమె జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మన బాబా గారు ఇప్పుడు ఇచ్చిన సందేశం మీకు బాగా నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. అది మీకు అర్థమైందని అనుకుంటానండి. మీ బాధలకి కూడా ఖచ్చితంగా బాబా గారు పరిష్కారం చూపించే ఉంటారు. అది మీరు ఒకసారి ఆలోచించారంటే ఆ పరిష్కారం ఏమిటి అన్నది మీకే అర్థమవుతుంది. ఈ కథ రూపంలో మీకు అర్థమయ్యే ఉంటుందండి. మీకు బాబా గారు చూపించిన పరిష్కారం ఏంటో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి. స్వయంగా ఎవరో కాదండి, ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ భర్తని చెప్పాను కదండి, ఆ అబ్బాయి నాకు కాల్ చేసి మొత్తం జరిగిందంతా కూడా చెప్పాడండి. ఆ అబ్బాయికి ఎంత తప్పు ఉంది ఇప్పుడు మన కథ రూపంలో విన్నాం కదండి. కానీ అబ్బాయి చేసుకున్న తప్పు కూడా తెలుసుకొని ఆ అబ్బాయి నాకు స్వయంగా చెప్పాడు, మా జీవితంలో మేము ఇన్ని తప్పులు చేశాను, దాని కారణంగా మేము చాలా ఇబ్బందులు పెట్టాను, మా ఆవిడని అయితే నేను చాలా ఇబ్బందులు పెట్టాను, బాబా మా జీవితంలో ఏ విధంగా మహిమ చేశారు అది అందరికీ చెప్పండి, బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మండి అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.